హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక పొలిటికల్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం తో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీస్ మీద అగాంతకులు దాడి చేయడం జరిగింది. అంటే ఒక నీలాద్రి అనే పర్సన్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే మన డిప్యూటీ సీఎం కి ప్రాణహాని ఉందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. దీని వెనక ఎవరున్నారు, ఎందుకు ఇలా జరిగింది అంటారు? అంటే ఇప్పుడు 5 పోలీసులు వెనక్కి పిలిచారు. అంటే ఒక సీనియర్ ఆఫీసరు, తర్వాత 4 రిజర్వ్డ్ కానిస్టేబుల్స్ని వెనక్కి పిలిపించారు హెడ్ ఆఫీస్కి. ఎందుకంటే వాళ్ళ మీద విచారణ జరిపితే విచారణలో వీళ్ళ నిర్లక్ష్యం కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా ఒక గుర్తు తెలియని వ్యక్తి ఎట్లా ఆఫీస్లోకి వస్తాడు? సెక్యూరిటీ ఉండగా వచ్చి అంత ధ్వంసం చేశాడు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఉండుంటే, అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఏదో చేసేస్తాడని కాదు, షూట్ చేసినా చాలుగా. అవును. ఇప్పుడు మీరు ఊహించని విధంగా అతను లోపలికి వస్తాడు, మీరు కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. మీకు సుబ్బిరామరెడ్డి గారి ఇన్సిడెంట్ మీకు తెలిసి ఉండదు, మీరు పుట్టి ఉండరు. సుబ్బిరామరెడ్డి గారికి అలాగే జరిగింది. నక్సలైట్లు వచ్చారు, మాట్లాడుతున్నారు, సడన్గా అతను భయపడి కాల్చేశాడు. కాల్చేస్తే యాక్చువల్గా అప్పుడు జయలలిత హెలికాప్టర్ కూడా పంపిస్తానంది, కానీ అప్పటికే పాప ఆయన చనిపోయారు. నేను చెప్తున్నది అది. మనం అసలు చూడండి, సుబ్బిరామరెడ్డి గారికి సెక్యూరిటీ ఉండదా? అదే కదా నమ్మకం. పవన్ కళ్యాణ్ అయినా అంతే కదా. అవును. ఇప్పుడు అందరూ ఇప్పుడు చిన్నపిల్లాడు నీలాద్రి అన్న అతను చిన్న కుర్రాడిలా ఉన్నాడు, ఏమనుకుంటారు? ఫ్యాన్ అనుకుంటారు. అవును. సో ఎంత డేంజర్ ఆలోచించండి. అంటే ఎవరు ఉండొచ్చు? అంటే పోలీసుల్లో ఇంకా మీకు కోవర్ట్లు ఉన్నారా? పోలీసులు విధులు నిర్వహించడంలో ఇంత అలక్ష్యంగా ఉన్నారు అంటే వాళ్ళు ఎవరికి కొమ్ము కాస్తున్నారు? వాళ్ళకి తెలిసే అతను వచ్చాడా? ఇది తెలుసుకోవాలి. తర్వాత ఇప్పుడు మరి దీని వెనకాల వైసీపీ హస్తం ఉందా, లేదు అతనంతటా అతనే వచ్చాడా? కులాలు మతాలు మాట్లాడకూడదు, కానీ కొన్ని సందర్భాల్లో తప్పట్లేదు. అవును. అతను ఏ వర్గానికి చెందినవాడు, అసలు ఎందుకు కోపం, ఎందుకు అసలు అంత అలాగా ఇది చేశాడు? లేదు జనసేనకి చెందినవాడే కానీ ఏదైనా కొన్ని నచ్చక అట్లా చేశాడా? అంటే జనసేన తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చక అట్లా చేశాడా? మీరు ఆ కోణంలో కూడా చూడాలి. బయట వాడే ఉండక్కర్లేదు, వైసీపీ వాడే ఉండక్కర్లేదు, ఇన్సైడ్ పర్సన్, అంటే జనసేనకి సంబంధించిన వ్యక్తి, లేదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎవరైనా కావచ్చు. కానీ ఎంత పవర్ లేకపోయినా వెనకాల సపోర్ట్ లేకపోతే రాలేడు కదా మేడం. సాధారణంగా రాలేరు. అదే నేను అంటున్నా, వెనకాల ఎవరున్నారు అనేది ముందు విచారణ జరపాలి. తర్వాత అసలు అతను ఎవరిని టార్గెట్ చేసుకుని వచ్చాడు, ఎందుకు? ఒకవేళ పవన్ కళ్యాణ్ ఉండుంటే ఏం జరుగుండేది అసలు ఊహించడానికి కూడా మనకు అందదు, మన ఊహకే అందదు అది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు వైసీపీ తరఫున పనిచేస్తున్నారా, పోలీసులు కూడా ఎవరి తరఫున పనిచేస్తున్నారు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే అలా వదిలేస్తారా? ఇప్పుడు దాడి జరుగుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ముందు ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావాలి. అవును. ఇవాళ మొత్తం అంతా కూడా పరీక్షిస్తున్నారు, కానీ ఇంకా చాలా అలర్ట్గా ఉండాలి. మంగళగిరిలో అది కూడా లోకేష్ కూడా అక్కడే ఉంటారు. అవును. మనం ఆలోచించాల్సింది అది. అంటే ప్రాణహాని వీళ్ళందరికీ ఉందా? ఈ థ్రెట్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి రారు, కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎందుకు అంటే టార్గెట్ చేస్తున్నారా లోకేష్ని కానీ పవన్ కళ్యాణ్ని కానీ? అందులో వీళ్ళు కల్తీ లడ్డు వ్యవహారం నడుస్తోంది, తర్వాత కల్తీ నెయ్యి గురించి సంబంధించి మద్యం కుంభకోణంది, ఇవన్నీ కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇవాళ డైవర్ట్ చేయడానికే చేస్తారు. ఇప్పుడు ఆయన వెళ్ళి అక్కడ పూజలు చేశాడు, ఎవరు నందీశ్వర ఆలయాన్ని ప్రారంభోత్సవం చేశాడు. అసలు క్రిస్టియన్ అయ్యి ఉండి నువ్వు ఎట్లా చేస్తావు, పూజారి ఎలా అనుమతించాడని మనం అడిగాం. కాబట్టి వీళ్ళందరూ కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. కానీ ప్రాణహాని కూడా ఉందా, ఇవన్నీ ఆలోచించాలి. సో దీని మీద సరైన రిపోర్టు బయటికి రావాలని కోరు. ఏదేమైనా ఏమీ కాలేదు కాబట్టి ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.